నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్నికి వాయువు తోడైతే ఆ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య అహంకారపు పోరాటంగా మారుతుంది. ఇరుగు పొరుగు గొడవ ఊరంతా పాకినట్లు ఈ యుద్ధంలోకి ఇప్పుడు డ్రాగన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచాన్ని వరిగించే భారీ వ్యూహానికి తెరలేపింది. ఒకవైపు యుద్ధం ఆగే సూచనలు కనిపించకపోగా మరోవైపు ఆ సెగ ప్రపంచం మొత్తాన్ని తాకుతోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ఇరాన్, దాని మిత్ర దేశాలు మరోవైపు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అసలు ఈ యుద్ధం ఎటు దారితీస్తుంది? చైనా ఎంట్రీ వెనుక మతలబు ఏంటి? ఇక మరోవైపు ఇరాన్ సంచలన హెచ్చరిక జారీ చేస్తుంది. హర్ముజ్ జలసంధి మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పి పెడతామంటూ హెచ్చరించింది. అసలు ఏం జరుగుతుంది? మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఇజ్రాయెల్ తన ఉనికి కోసం పోరాడుతుంటే ఇరాన్ తన ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికాతోనే తలపడుతుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రతరం చేయగా దీనికి అమెరికా ప్రత్యక్షంగా మద్దతిస్తుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులు గల్ఫ్ రీజియన్ను భయాందోళనకు నెట్టాయి. ఇప్పటి వరకు పరోక్షంగా సాయం చేసిన చైనా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్తో జరిపిన ఫోన్ సంభాషణ కేవలం పరామర్శ కాదు, అది అమెరికాకు ఒక గట్టి హెచ్చరిక. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఇరాన్ ఇప్పుడు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఇరాన్ను కాపాడుకుంటామని చైనా ఇచ్చిన హామీ యుద్ధ గమనాన్ని మార్చబోతోంది. చైనా ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉంది. అమెరికాను ఇండో పసిఫిక్ నుంచి మళ్లించి మిడిల్ ఈస్ట్లో బిజీ చేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే రష్యా నుంచి టెక్నాలజీ, నార్త్ కొరియా నుంచి మాన్ పవర్ అండగా ఉన్న ఇరాన్కు ఇప్పుడు చైనా నుంచి ఆర్థిక ఆయుధ బలం తోడైంది. సామెత ఉంది కదా, కంచి చేను మేసినట్లు రక్షణ కల్పించాల్సిన అగ్రరాజ్యాలే ఇప్పుడు యుద్ధానికి ఆయుధాలు పంపుతుంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇరాన్ విదేశాంగ మంత్రితో వాంగ్ యీ జరిపిన చర్చలు అమెరికా రక్షణ కవచాన్ని ఛేదించే వ్యూహాలకు పునాది వేస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేరు, కానీ చైనా రాకతో అది కేవలం ప్రాంతీయ యుద్ధం నుంచి అంతర్జాతీయ పోరుగా రూపాంతరం చెందింది. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ కూటమి, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలకు సవాలు విసురుతోంది. ఇజ్రాయెల్ క్షిపణులు వర్షిస్తుంటే ఇరాన్ పట్టుదల ప్రదర్శిస్తుంది. ఇప్పుడు చైనా తోడవడం పుండు మీద కారం చల్లినట్లుంది. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి. ఇక మరోవైపు నలుగురు కలిస్తే రచ్చ, నలుగురు కొట్టుకుంటే యుద్ధం. కానీ ఇక్కడ ఇద్దరు బలవంతులు తలపడుతుంటే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాను. ఇన్నాళ్లు మాటల యుద్ధం సాగగా ఇప్పుడు అది మంటల యుద్ధంగా మారింది. తాజాగా ఇరాన్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేలా ఉంది. అదే హర్ముజ్ జలసంధి మూసివేత. అసలేం జరుగుతుంది? ఇరాన్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాల ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిది హర్ముజ్ జలసంధి. ఇది కేవలం నీటి మార్గం కాదు, ప్రపంచ దేశాల నాడి. ఇక్కడి నుంచి చమురు నౌక కదిలితేనే దేశాల ప్రగతి చక్రాలు తిరుగుతాయి. ఒకవేళ ఈ మార్గం మూతపడితే ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక సన్నని జలమార్గం. దీని వెడల్పు అత్యంత తక్కువ పాయింట్ వద్ద కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ చిన్న సముద్ర మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% అంటే రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెల్స్ రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాను, యుఏఈ, కువైట్ మరియు ఇరాక్ వంటి చమురు దిగ్గజ దేశాలన్నీ తమ ఎగుమతుల కోసం ఈ మార్గంపైనే ఆధారపడతాయి. భారత్కు అవసరమైన చమురులో 50% ఈ హర్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, మన వంటగదుల్లో వాడే ఎల్పీజీ కూడా అత్యధికంగా ఈ మార్గం ద్వారానే దిగుమతి అవుతుంది. ఒకవేళ ఈ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే భారతదేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
చెరువు ఎండిపోతే చేపల గతి ఏం కావాలి? హర్ముజ్ మూతపడితే మన వంటింటి గ్యాస్ పొయ్యి వెలగడం కూడా కష్టమే. జలసంధి మూసివేత అంటే కేవలం చమురు సరఫరా ఆగిపోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలు భయంకరంగా మారతాయి. ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంటే సముద్రపు నౌకల బీమా ప్రీమియంలు 10 నుంచి 20 రెట్లు పెరుగుతాయి. సురక్షితం కాని మార్గాల్లో ప్రయాణించడం వల్ల షిప్పింగ్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ తన ప్రధాన ఆయుధంగా చూస్తుంది. పాశ్చాత్య దేశాల నుంచి లేదా పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంటుంది. అయితే ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు, ప్రపంచవ్యాప్త ఇంధన భద్రతకు సంబంధించిన అంశం. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ నౌకాదళాన్ని ఇక్కడ నిరంతరం పహారా ఉంచడానికి కారణం ఇదే. గల్ఫ్ దేశాల్లో మొదలైన చిచ్చు భారత్ వంటి వినియోగదారు దేశాల జేబులకు చిల్లు పెడుతుంది. ప్రస్తుతానికి హర్ముజ్ జలసంధికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం లేదు. సౌదీ అరేబియా, యుఏఈ కొన్ని పైప్ లైన్లను నిర్మించినప్పటికీ అవి మొత్తం రవాణా సామర్థ్యంలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే భర్తీ చేయగలవు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను పెంచుకుంటున్నాయి. ముందు జాగ్రత్త లేనివాడు ముప్పు తప్పదన్నట్లు హర్ముజ్ జలసంధిలో ఏదైనా చిన్న అలజడి రేగినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సునామీలా చుట్టేస్తుంది. అందుకే ఈ జలసంధిలో శాంతి అనేది కేవలం ఆ దేశాల అవసరం కాదు, మనందరి అవసరం.